ఇప్పుడు మనం గూగూడు కుల్లాయి స్వామి దొరికిన వంశస్థుల ఇంటి దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళే స్వామివారి ప్రథమ దర్శనం కానీ, ఊరేగింపు కానీ, చివరి దర్శనం కానీ ఏది చేపిల్లన్నా కూడా ఫస్ట్ వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ ఇల్లు చూస్తున్నాం కదండి, దాదాపు 100 సంవత్సరాల పైబడే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇల్లు చూసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో మనం గూగూడు కుల్లాయి స్వామి దొరికిన బావి గురించి పూర్తి వివరాలు మరియు దాని మహత్యం గురించి అయితే తెలుసుకున్నాం. మరి అంతటి మహత్యం కలిగిన ఆ గూగూడు కుల్లాయి స్వామిని ఆ బావిలోంచి చేతుల్లోకి తీసుకున్న తిరుమల కొండారెడ్డి మరియు వారి తర్వాత తరాలు కూడా నివసిస్తున్న ఇల్లు ఇది. నాటి నుండి నేటి వరకు ఆ గూగూడు కుల్లాయి స్వామికి సంబంధించిన ప్రతి కార్యం కూడా ఈ వంశస్థుల చేతుల మీదుగానే జరిపిస్తున్నారు. మరి వారి ప్రస్తుత తరంతో మనం మాట్లాడదాం రండి. ఇప్పుడు మనం తిరుమల కొండారెడ్డి వాళ్ళ వంశస్థుల దగ్గర అయితే ఉన్నాము. గూగూడు కుల్లాయి స్వామి వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చినారు, గుడిలో కానీ ఉత్సవాల్లో కానీ వీళ్ళ పాత్ర ఏమి అనే పూర్తి వివరాలు అయితే కుల్లాయిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కుల్లాయిరెడ్డి గారు. శ్రీ గూగూడు కుల్లాయి స్వామి వారు మా తాత తిరుమల కొండారెడ్డి గూగూడు గ్రామ సమీపాన గొర్రెలు కాస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో వారికి దాహం వేసి బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ గూగూడు కుల్లాయి స్వామి స్వయాన స్వామివారి మా తాత తిరుమల కొండారెడ్డి చేతుల్లోకి వచ్చాడు. ఆ రోజు తిరుమల కొండారెడ్డి గ్రామస్తులతో కలిసి శ్రీ స్వామివారి ప్రతిమని గూగుట్లో వచ్చి గుడిలో భద్రపరిచారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇప్పటిదాకా మీ వంశస్థులు ఎన్ని సంవత్సరాలుగా మీరు పూజ చేస్తున్నారు స్వామికి? కుల్లాయి స్వామి దొరికినప్పటి నుంచి మా వంశస్థులే స్వామివారి ప్రతిమను ప్రథమ దర్శనం రోజు చూపించడం కానీ, చివరి దర్శనం రోజు చూపించడం కానీ, బ్రహ్మోత్సవాల్లో స్వామివారి 12 రోజులు స్వామివారికి అలంకరణ మరియు ఉత్సవాలకి స్వామివారిని తీసుకొని పోవుట, అగ్నిగుండం ప్రవేశం వంటి ప్రధానమైన ఘట్టాలలో మా వంశస్థుల పాత్ర 500 సంవత్సరాల దగ్గర వరకు కుల్లాయి స్వామి సేవలో మా వంశస్థులు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ గూగూడు కుల్లాయి స్వామి మాత్రమే కాదు, పక్కనే ఆంజనేయ స్వామి కూడా వెలిసే ఉంటారు. రెండు పక్కనే ఉండి మత సామరస్యానికి అయితే ప్రతీకగా అయితే మనకి ఇక్కడ నిలువుటద్దంగా కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యము, ఏం విశేషం అనేది ఆంజనేయ స్వామి గుడి అర్చకుడు శ్రీనివాసాచారి గారిని అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారు స్వామి? ఇదే ఊరేనా మీది? ఇదే ఊరే. మా చాలా పూర్వకాలం నుంచి ఉన్నాం. కుల్లాయి స్వామి టెంపుల్ కన్నా ముందు మేము. స్వామి చెప్పండి ఇక్కడ విశేషాలు ఏమనేది. శ్రీ కుల్లాయి స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానం గూగూడు. ఇది పూర్వకాలము చాలా ఏళ్ళ సంవత్సరం నుంచి కూడా ఈ కుల్లాయి స్వామి గుడి ముందర ఉన్నటువంటి గుండం దగ్గర గుహుని ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం గుహుడు ఆశ్రమం ఉన్నప్పుడు ముందుగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టినారు. ఇదంతా కికారణ్యం, అరణ్యం, ఊరు లేదు. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయులు వీళ్ళు ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో కాటకోటేశ్వర దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గరికి వీళ్ళు పోయినారు. పోయిన తర్వాత గుహుడనే మునికి దేహం విడిచిపెట్టే టైం దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ముందుకు పెట్టిన పాదం రాములు వెనక్కు పెట్టకుండా నువ్వు పోయి గుహుడనే మునికి చితిబేర్చి రాపోమని ఆంజనేయులు పంపినాడు. అప్పుడు ఆంజనేయులు వచ్చి ఆ గుహుడనే మునికి అక్కడ చితిబేర్చి దహన సంస్కారం చేసినాడు. శ్రీమద్ రమణ గోవింద అది ఆంజనేయులు. అప్పటికి ఆ గుహుడనే ముని ఆంజనేయులు నువ్వు ఇక్కడ ఉండమని చెప్పినాడు. నేను ఉండేదానికి లేదు, నా పేరుతో శిలారూపం ఉంటుంది అని ఆయన చెప్పినాడు. నా ప్రతిమ ఉంటుంది కానీ నేను శ్రీ రామసేవా పరంద్రుడై పోతాను అని చెప్పినాడు. పైన ఆకాశవాణి నుండి ఒక శబ్దం వినపడింది. పీరు రూపంలో ఒక బావినందు పీరు దొరుకును, అది రామావతారమే, పేరు కుల్లాయి స్వామి అని ఆయన వస్తాడు, ఇక్కడ బాగా జరుగుతుంది అని ఆ గుహుడు అనే మునికి అక్కడ ఉన్నటువంటి బాగా జ్ఞానం లేనటువంటి వాళ్ళకు చెప్పినారు. అది పోయిన కొద్ది రోజులకు ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం చేసినారు. ఆయన గడిచిపోయిన తర్వాత గుండం ఉండేదే గుహుని ముని ఆశ్రమం. ఆ గుండంలోనే అంత శక్తి. ఆంజనేయ స్వామి దేవాలయం కట్టిన తర్వాత కొన్ని సంవత్సరములకు ఈ గ్రామస్తుడు పురుగుల కొండన్న అంటే ఆయన గొల్ల కొండన్న, ఆయన ఆ బావి దగ్గరికి పోయి గొర్రెలు కాస్తా అంటే అక్కడ నన్ను తీసుకో అని ఆ పీరు పలికింది. అప్పుడు ఆయన ఊర్లో వాళ్ళకి వచ్చి చెప్పి
ఈ ఊర్లో వాళ్ళని పిలుచుకొని పోయి ఆ పీరుని తీసుకొని వచ్చినారు. పెద్ద ఊరని ఈడ తెచ్చి పెట్టి పూజలు చేసుకుంటూ ఇంత పెద్దగా జరిగింది. అయినా హిందూ ముస్లిమ్స్ భేదం లేకుండా రామ్ రహీం ఏకై, భగవంతుడొక్కడే. ఆయన కేవలము హిందూ సాంప్రదాయం ప్రకారమే కులాస్వామికి జరుగుతుంది. ఇక్కడ గోవింద అంటారు ఆయన ఎత్తినప్పుడులా మెరవనికి, ఆ గుండంలో దిగినప్పుడు అంతా గోవింద గోవింద నామనాస్వరణమే అంటారు. అది ఆంజనేయ స్వామి ఉన్నాడు, పక్కన కులాయి స్వామి ఉన్నాడు. ఫస్ట్ ఆంజనేయ స్వామిని మొక్కుతారా, కులాయి స్వామిని మొక్కుతారా? ఆంజనేయ స్వామికి. ఎందుకంటే క్యూ రావాల్సింది పడమటి దిశ నుంచి, ఇక్కడ నుంచి క్యూ కనుక ఇట్లా క్యూ వస్తుంది ఆ బావి దగ్గర నుంచి వచ్చి దీంట్లో నిండుకొని ఆంజనేయ స్వామిని చూసుకొని కులాయి స్వామికి పోతాం. సాయిబులు టెంకాయ కొట్టేది, హిందువులు అర్జెంట్స్ ఎవరేం లేదు, అందరూ టెంకాయలు కులం లేదు, మతం లేదు. ఆంజనేయ స్వామి అంటే సాయిబులకు కూడా అంత ప్రీతి. టెంకాయ కొట్టని పోరడు. మళ్ళా కులాయి స్వామి చూసుకొని ఆయన వెండి బంగారు ఏమేమి ముక్కున్నారో డబ్బులన్నీ గుండీలో వేసి పోతారు. కుల మతాలకు అతీతంగా నిలిచిన శ్రీ ఆంజనేయ స్వామి సమేత గూగుడు కుల్లాయి స్వామి విశేషాలు తెలుసుకున్నాం కదా. ప్రస్తుతం గూగుడు బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.